गुरवे सर्वलोकानां विषये सर्वरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरु शिष्यं निजानन्ददीक्षितं गुरुशरणसिंहयोगिनामाङ्कितं सद्गुरुते नमो नमः। ఈ కార్యక్రమంకు వచ్చినందుకు మూరోజు వీరయ్య స్వామి వారి 28వ వార్షికోత్సవము విజయానంద ముత్యాల వెంకట సుబ్బయ్య స్వామి వారి 4వ వార్షికోత్సవంలో అమ్మగారు నరసమ్మ గారు మన అక్కగారు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు అందరూ ఘనంగా ఈరోజు ఈ ఊర్లో అన్నప్రసాదము ఆయన పేరు మీద ప్రసాదం పెడుతూ అందరూ వృద్ధి తీసుకుంటారు. అంటే కంకణబద్ధమై వాళ్ళ శిష్యుల సాంప్రదాయం వాళ్ళు ఆ గురువు కృపకు పాత్రులై ఈరోజు ఇంకా వాళ్ళకి ఇంకా పై ఎత్తున వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని నేను ఆ గురువు గారితో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడో తిని వచ్చిన ఆహారము అది కలుషితము అయి ఉండొచ్చు, మలినమై ఉండొచ్చు, లేదా రకరకాలుగా దేవుళ్ళు దయ్యాలు అని కాసి ఎక్కడెక్కడో మనం భుజిస్తుంటాము. కానీ ఈ అసలు సాంప్రదాయముగా ప్రసాదం ఎటువంటిదంటే ఈ వ్రత సత్యనారాయణ పూజ అన్నిటి పూజల కన్నా గొప్పనైన అనుష్ఠాన పద్ధతి రచించిన పూర్వజీ వీరాచార్య గారు ఈ నదులు, సప్త నదులు, పూలు, గురుమంత్రములు, అష్టకములు, దీపములు, ఆర్తులు, ప్రసాదము, పళ్ళు, ప్రతి ఒక్క విషయము ఆ అనుష్ఠాన పద్ధతిలో చేర్పించి ఆ అనుష్ఠాన పద్ధతి తెలిసిన ఆ ప్రసాదము ఎటువంటి ప్రసాదం అంటే తేజస్సు అయిన ప్రసాదము. దానికి ఏ దోషము లేదు. ఆ ప్రసాదానికి ఎటువంటి దోషము లేదు ఈ గురు ప్రసాదంకి. ఎందుకంటే ఏదైతే మనం అన్నం పూజిస్తామో ఆ అన్నం ఎటువంటిది ఉంటుందో అటువంటి మనసు కలుగుతుంది. ఏంటంటే అన్న సూక్ష్మాంశం మనసు కాబట్టి మనం ఎటువంటి అన్నము భుజిస్తామో ఎటువంటి అన్నము మనం కష్టార్జితంగా భుజిస్తామో. ఎందుకంటే ఇంకొకరు మోసం చేసి దోషులు చేసి ఎవరినో ఇష్టపరిచి ఎవరినో ఉంచి ఇంకా ఏమో చేసి మనం ఏమో అన్నం భుజిస్తే ఆ భుజించిన అన్నం కూడా మన దోషపూరితమై మన కుటుంబ సభ్యులు మరి మన కొడుకులు మన కోడళ్ళు ఆ ధనం ఏముందో అది రాక్షసి అని ధనపిశాసి అని మా నాయన గారు గురువు గారు చెప్తునేవారు. అది సత్యమే. ఎందుకంటే దోషపూరిత అన్నము గురు ప్రసాదం. ఎందుకంటే ఇంకొకరిని వచ్చి ఇంకొకరు కష్టపడింది దోచుకొని తినే అన్నము ఎలాగైతే మనకి హింసిస్తుందో అది మనం ధనం కూడబెట్టుకున్నది కాదు. అది ఏమైనా చేసి మనల్ని రోగగ్రస్తులు గాను ఎక్సిడెంట్లు గాను ప్రతి ఇంకా పిల్లలకు బాధిస్తూ కోడలకు బాధిస్తూ కొడుకులు బుద్ధి మార్చు లేదా గొడవలు పెట్టు ఏదో ఒక విశేషిస్తుంది. అంటే కుటుంబం విభజన చేస్తుంది. కానీ గురు ప్రసాదం అన్నం కష్టార్జితమై ఈ దోషపూరితం అన్నం కాదు కాబట్టి మనము ఘనంగా తిని ఈ ప్రసాదము తేజవిల్లవై ఆ మనసు నిశ్చల బుద్ధితో ఆ గురు కృపకు పాత్రులై ఆ అన్నం తినిస్తే ఆ గురు కృప కూడా మీకు అలాంటి బుద్ధి కలుగుతుంది ఆ మనసులో అని నేను ఈరోజు మనసు పూర్తిగా చెప్తున్నాను. అట్లయితే అమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన కష్టాతీతము ఆ గురువు కృపకు పాత్రులై 4 శుశ్రూషలు ఆశ్రయించి గురు శిష్య సాంప్రదాయం ఇంతగా పెరిగించి ఈరోజు ఘనంగా పూజలు జరుపుకున్న కుటుంబీకులకు నేను ద్వారస్థానంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది కథ కాదు, వేదాంత సిద్ధాంత విచారణ. జనన మరణ మెతమానుడకై అగమ నిగమ నిస్సంగార్థి మతితార్థం తక్క వితర్క పండిత్య అభిమానులకే ఇది రత్నములు. ఇతరులకి రాదు ఈ పనికి రాదు ఈ మాట. ఎందుకంటే చంద్రుడు ఉదయించగానే సింధువు చెలరేగుతుంది. ఎందుకంటే చంద్రుడు వదిలేసే సముద్రము పొంగుతుంది.
అట్లే నదులు బావిలు కుంటలు కూడతావా? లేదు, ఇది ఎవరికి అవసరం ఈ గోదా, వాళ్ళకి ఇది గొప్పది, ఇతరులకి ఇది ఉపయోగం లేదు. ఇంకా నేను ఇప్పుడు అందరూ మహానుభావులు పెద్దలు అందరూ కొన్ని విషయాలు వాళ్ళ మనకి ఏమి తోచినారో వాళ్ళ అనుభవపూర్వకంగా అన్నీ చెప్పినారు. వాళ్ళ అనుభవపూర్వకంగా నాకు కూడా సంతోషమే. కానీ నాకు కొంచెం మార్పుగా వేదాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ వేదాలు అనేది మన భారత సాంప్రదాయంలో ఒక ప్రసిద్ధమైన వేదాలుగా మనం కూర్చున్నాము. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. మన సాంప్రదాయక సిద్ధాంతం గురించి కానీ, దేశం కానీ, విజ్ఞానం కానీ, ఖగోళం కానీ, శాస్త్రం కానీ, తంత్రం కానీ, అన్నీ కూడా ఆ వేదాల నుంచే వచ్చినాయి. ఆ వేదాలు కూడా ఒక్కొక్కటి మనం చదవాలంటే మన జన్మం సార్థం కాలేదు. కానీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములని 4 వేదములు ఉన్నవి. ఆ గురువు గారా వేదములు చెప్తున్నవి. ఋజుర్వేదం ఏం చెప్తుందంటే, ఋగ్వేదం ఏం చెప్తుందంటే హం బ్రహ్మస్మి అని చెప్తుంది. ఏం చెప్తుంది ఋజుర్వేదము? హం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి, నాలోనే దేవుడు ఉన్నాడు అని హం బ్రహ్మస్మి అని ఋజుర్వేదం చెప్తుంది. ఋగ్వేదం. యజుర్వేదం ఏం చెప్తుంది? అరే అది కాదు కదా, నేను ఒక్కనే మనిషి కాదు, ఈ ప్రపంచమంతా మనుషులు ఉన్నారు, ఈ సర్వకోట్ల జీవాలు ఉన్న పరమాత్ముడే ఉన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరు పరమాత్మ ఉన్నది కాబట్టి ఋగ్వేదము ఏం చెప్తుంటే అయమాత్మ బ్రహ్మ, అందరిలోనూ బ్రహ్మం ఉన్నాడు, నేను ఒక్కనే బ్రహ్మం కాదు, అందరిలోనూ బ్రహ్మం ఉన్నది. ఆ ఒక్క వేదం నుంచి రహస్యం పెట్టబడింది. ఇక్కడ ఋగ్వేదంలో ఏం పడింది? అయం బ్రహ్మస్మి అండి. ఇక్కడ యజుర్వేదంలో ఏం పడింది? అయమాత్మ. ప్రతి ఒక్కరు అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరూ భగవంతుడే అని కష్టపడింది. మన ఋగ్వేదం, యజుర్వేదము, అమనస్క వేదం, సామవేదం. సామవేదం ఏం చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ. సామవేదంలో ఏం రాష్ట్రం పెట్టబడింది? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎవరికి తెలివి కలిగి ఆ మనుషుల ఏమంటే గుర్తెరిగే శరీరం కదా, అయితే అందరికి తెలియగలరు కలిగి ఈ ఎవరికైతే తెలివి కలిగి ఉన్నారో వాడు బ్రహ్మము, వాడు దేవుడు అని ఆడబెట్టబడి. ఇప్పుడు లాస్ట్ ఇది ఋగ్వేదమాయ, యజుర్వేదమాయ, సామవేదం. ఇప్పుడు అథర్వణ వేదం. అథర్వణం ఏమి వేదం ఏం చెప్తుంది అంటే తత్వమసి బ్రహ్మ. తత్ అంటే నువ్వు, తుమ్ అంటే అది, అదేంటే భగవంతుడు, అది తొమ్మంటే తొమ్మంటది నేను, అది అయి ఉన్నావు. తత్ అసి బ్రహ్మ, అది అయి నేను ఉన్నాను అని కలిసి వేదం నుంచి వేయబడిన రహస్యం. ఇప్పుడు 4 వేదాల గురించి ఒక్కొక్క వేదం గురించి ఒక్కొక్క రహస్యం వేయబడితే అది ఎవరు ముఖాంతరం విన్నాం మనము? గురుదేవుడు ముఖాంతరం. ఇక్కడ ఒక్కొక్క వేదం చదవడానికి మన జన్మం కూడా సరిపడదు. మరి ముఖ్యమైనది 5వ వేదం ఉంది. 4 వేదం గురించి చెప్పుకుంది. 5వ వేదం ఏమి? గురువాక్యము. గురువాక్యమే గురుదారం మనం ఏమైతే వింటున్నామో, గురుదారం మనం ఏమైతే తెలుసుకుంటున్నామో. ఎందుకంటే ఆయన చెప్పగలంటే మనకేం తెలియదు. గురువులు చెప్పగలిగితే బుక్ చెప్తుందా? నువ్వు చదవగలుగుతావు వేదం, నువ్వు ఈ బుక్ను చదవగలుగుతావు, దీన్ని రహస్యం చెప్తుందా? సాయంత్రం సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ అని చెప్తుంది. దాని రహస్యము ఎవరు చెప్పాలి? దాని రహస్యము గురువు గారు చెప్పాలా. సదాశివుడు అంటే ఆకాశము, ఈశ్వరుడు అంటే వాయువు, రుద్రుడు అంటే అగ్ని, విష్ణు అంటే జలము, బ్రహ్మ అంటే భూమి. ఈ తీరుగా రహస్యాలు చెప్పేది ఎవరు? గురు పరమాత్మ. అప్పుడు 5వ వాక్యం ఏమైంది? ఇక్కడ గురు పదార్థమే 5వ వాక్యం, 5వ వేదంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఉత్తపట్టమైన ఏం లేదు, ఈ మూల గుర్తెరిగే శరీరం ఏం లేదు. అంటే ఏమి మూల లేదు, గుర్తెరిగే శరీరం ఏం లేదు, ఈ ఉత్తపట్టమైన ఏం లేదు. అందరూ చెప్పి అందరు నాన్న చెప్తున్నా